ప్రధాన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం స్పందన ఏ విధంగా ఉంది, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలు ఇప్పుడు మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం గురించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ పోటీ చేశారు. వైసీపీ నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పోటీలో ఉన్నారు. సత్యకుమార్ ఆ ఎన్నికల్లో 3734 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్ జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు సత్యకుమార్ ఏ హామీలు ఇచ్చారో ముందుగా చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్లు నిర్మించిస్తాము అని చెప్పారు. ధర్మవరంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పట్టు కేంద్రాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పారు. ఇప్పటికీ ధర్మవరం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ధర్మవరం నియోజకవర్గంలో ఇప్పటికీ కనిపిస్తున్న సమస్యలు ఇవే. ఇల్లు కట్టుకోవడానికి బిల్లులు రాకపోవడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. ఇక సత్యసాయి నీటి ప్రాజెక్టు కార్మికులకు జీతాలు రాకపోవడం మరో సమస్యగా కనిపిస్తుంది. అలాగే ధర్మవరం సంగమేశ్వరం బీటీ రోడ్డు అధ్వానంగా ఉంది, రిపేర్లు అవసరమని జనం చెబుతూ ఉన్నారు. ఇక చిత్రావతి నది కారణంగా ఆ పరివాహక ప్రాంత ప్రజలు వరద సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ధర్మవరం పోతుల నాగపల్లె మధ్య బ్రిడ్జి అవసరం. ఆ బ్రిడ్జ్ ఉంటే ఆ ప్రాంత ప్రజలకు కొంత సౌకర్యవంతంగా ఉంటుంది, లేకపోతే ఆ బ్రిడ్జ్ లేని కారణంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే బత్తెరపల్లి సమీపంలో రైల్వే వంతెన పూర్తి చేయాలని చెబుతున్నారు. ధర్మవరం నకనపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు అసంపూర్ణంగా ఉన్నాయి. మరోవైపు ధర్మవరం హాస్పిటల్లో మౌలిక వసతుల కొరత కనిపిస్తుంది. మౌలిక వసతులు లేకపోవడం వల్ల రోగులకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. మరో ప్రధాన సమస్య ధర్మవరం ఓఆర్ఆర్ కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ లేకపోవడం ఒక పెద్ద సమస్యగా కనిపిస్తూ ఉంది. కడప బెంగళూరును కలిపే రోడ్డు కావడంతో ఇది చాలా కీలకంగా మారుతూ ఉంది. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. ఎమ్మెల్యే పనితీరుపై ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారో ఒకసారి చూద్దాం. ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. సత్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నప్పటికీ గ్రౌండ్లో చాలా యాక్టివ్గా ఉన్నారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే తాడిమరిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించడం ఒక పాజిటివ్ అంశం. ఇక బీటీసీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం చేనేత క్లస్టర్ను తీసుకుని రావడం ఒక ప్రధాన పాజిటివ్ అంశం. కదిరి ఫ్లైఓవర్ పనులు చకచకా జరుగుతూ ఉండటం మరో పాజిటివ్గా ఉన్నటువంటి అంశం. మరి నెగిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో కూడా మనం చూద్దాం. ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద అభివృద్ధి పనులేవి ఈ నియోజకవర్గంలో జరగడం లేదు అని జనం అనుకుంటున్నారు. మంత్రిగా ఉండటంతో అభివృద్ధిపై చాలా ఆశలు పెట్టుకున్నారు నియోజకవర్గ ప్రజలు. కానీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని అంటున్నారు. ధర్మవరం ప్రజలకు ఆయన దూరంగా ఉంటూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అలాగే కూటమి పార్టీలో విభేదాలు ఒక మైనస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. మరి ఎమ్మెల్యే పనితీరుకు ధర్మవరం నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారు ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 3% మంది జనం అంటున్నారు. బాగుంది అని 5.1% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 63.8% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 23% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 5.1% మంది జనం అంటున్నారు. అంటే 28% మంది ప్రజలు కొంత అసంతృప్తిగా ఉన్నారు. 72% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అనే విషయం అర్థమవుతోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5.5% మంది జనం అంటున్నారు. బాగుంది అని 33% జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 53.8% మంది జనం అంటుంటే బాగాలేదు అని 5.1% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 2.6%గా కనిపిస్తుంది. అంటే దగ్గరగా 8% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 92% మంది ఈ నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు చూడండి. చాలా బాగుందని 5% మంది జనం చెప్తుంటే
బాగుంది అని 15% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 62.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 12.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 5% మంది జనం చెప్తున్నారు. అంటే 17% మంది జనంలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 83% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 10.3% మంది జనం అంటున్నారు. బాగుంది అని 17.9% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 59% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 2.6% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10.3% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.7% మంది జనం అంటున్నారు. బాగుంది అని 23.1% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 43.6% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 15.4% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 10.3% మంది జనం అంటున్నారు. మరి మంత్రి నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుంది అని 7.7% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 33.3% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 38.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 15.4% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 5.1% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 10.3% మంది జనం నమ్ముతున్నారు. కావు అని 61.5% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 23.1% మంది జనం చెప్తుంటే తెలియదు అని 5.1% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుందని 15.4% మంది జనం అంటున్నారు. కాదు అని 53.8% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 28.2% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 2.6% మంది జనం అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 30.5% మంది జనం చెప్పారు. రాదు అని 23.1% మంది జనం అన్నారు. రావచ్చు అని 41% మంది జనం అన్నారు. తెలియదు అని 5.1% మంది జనం చెప్పారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 17.9% మంది అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 28.2% మంది అన్నారు. తెలియదు అని 53.9% మంది జనం చెప్పారు. ఇవి ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.